अन्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनः शृण्वन्नोतिभिस्सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु। श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు నవంబర్ 16 శనివారం గోచర ఫలితాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు కార్తీక మాసం కృష్ణపక్ష పాడ్యమి రాత్రి 1:03 వరకు ఉంది। కృత్తికా నక్షత్రం రాత్రి 9:13 వరకు ఉంది। వర్జ్యం ఉదయం 9:53 నుంచి 11:23 వరకు ఉంది। అమృత గడియలు రాత్రి 6:57 నుంచి 8:27 వరకు ఉన్నాయి। మరి ఇక్కడ ఈ రోజున వృశ్చిక సంక్రమణం విశాఖ 4వ పాదంలోకి వృశ్చిక రాశిలోకి సాయంత్రం 6:52 రవి ప్రవేశిస్తున్నారు। ఇలాంటి సంక్రమణ దినాల్లో పితృదేవత ఆరాధన చాలా విశేషం। ప్రాతకాలంలో నిత్యకృత్యాలు పూర్తి చేసుకుని నిత్యకర్మకాండ పూర్తి చేసుకుని పితృతర్పణం వదిలితే పితృదోషం ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ శాపంలోంచి బయటకు వచ్చే అవకాశం వస్తుంది। ప్రతి నెలలోనూ కూడా ఇట్లా 14, 15, 16 తారీఖుల దగ్గర సంక్రమణాలు జరుగుతూ ఉంటాయి। రవి ఒక రాశిలో నుంచి ఒక రాశిలో ప్రవేశించడానికి సంక్రమణం అంటారు। ఆ సంక్రమణం రోజున కనుక తర్పణాలు వదిలితే చాలా విశేషం। ఇది గమనించుకుని అందరూ కూడా అనుష్ఠించి సత్ఫలితాలు పొందుతారని చెప్పేసి ఆశిస్తూ ఈ రోజున ఉదయం 6:09 నుంచి 7:39 వరకు కూడా దుర్ముహూర్తం ఉంది। సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 4:30 సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 5 గంటల సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 6:09 సూర్యాస్తమయం 5:21 ఇవాళ మరి గ్రహాచారం చూస్తే రవి వృశ్చికంలో ప్రవేశిస్తున్నారు సాయంత్రం, బుధుడు వృశ్చికంలో ఉన్నారు, శుక్రుడు ధనుసులో ఉన్నారు, శని కుంభంలో ఉన్నారు, రాహువు మీనంలో ఉన్నారు, గురువు వృషభంలో ఉన్నారు, అలాగే మరి కుజుడు ఇక్కడ కర్కాటకంలో ఉన్నారు, కేతువు కన్యలో ఉన్నారు। ఇది ఈనాటి గ్రహచారం। చంద్రుడు కూడా ఈ రోజున వృషభంలోనే ఉన్నారు। మరి అందరం కూడా ఒకసారి భగవన్నామం చేద్దాం। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। చాలా విశేషమైన రోజులు మనకి కార్తీక మాసంలో ఇప్పుడు నడుస్తున్నాయి। ప్రత్యేకించి మన ఆంధ్రదేశానికి, అందులోనూ ఈ యొక్క విజయవాడ అంటే కృష్ణా గుంటూరు జిల్లాలకి కారణం ఏమిటంటే ఈ కాలం అంతా కూడా మనం సద్వినియోగం చేసుకోవాల్సిన కాలం। ఎలాగ సద్వినియోగం చేసుకోవడం అంటే భక్తి మార్గంతో కాలక్షేపం చేస్తున్నాం। ఈ భక్తి మార్గంలో కాలక్షేపం చేస్తున్న సందర్భంలో మనం ఎవరి గురించి అయితే అనుష్ఠిస్తూ ఉంటామో వాళ్ళు మనకి దర్శనమిస్తే చాలా గొప్పగా ఉంటుంది। ఇక్కడ కార్తీకంలో సాక్షాత్తు శంకరుడు గురించి మనం అనుష్ఠానం చేస్తున్నాం। మన గుంటూరు కృష్ణా జిల్లాలన్నింటినీ కూడా అనుగ్రహించడానికి సాక్షాత్తు శంకర స్వరూపమైనటువంటి శృంగేరి పీఠాధిపతులు ఆయన విధుశేఖర భారతీ తీర్థస్వామి వారు మనల్ని అనుగ్రహించడం కోసం రేపటి రోజు ఆయన విజయవాడలో ప్రవేశిస్తున్నారు, అడుగుతున్నారు। రేపు సాయంత్రం కెనాల్ రోడ్లో వినాయకుడు దేవాలయం దగ్గర నుంచి ప్రారంభం చేసి ఆయన ఊరేగింపుగా శృంగేరి పరిపాలిత శివరామకృష్ణ క్షేత్రానికి వస్తారు। 4 రోజులు ఉంటారు ఇక్కడ। ఇటువంటి సందర్భాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి। ఈ సందర్భాన్ని మన ఆంధ్రదేశ ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటోంది। అందులో భాగంగా భక్తి మార్గంలో సోమవారం నాడు ఆ శంకరులను దర్శనం చేసుకోవడానికి అమాత్యులందరూ కూడా వెళ్తున్నారు। భక్తులు సహజంగా శృంగేరి జగద్గురు పీఠం మీద భక్తి ఉన్న వాళ్ళందరూ కూడా స్వామివారి కృపకు లోనైన వాళ్ళే। ఎందుకంటే ఆ అపార కరుణ అందరూ కూడా చవి చూసుంటారు। వారి యొక్క ఆశీర్పూర్వకమైనటువంటి ఆ యొక్క ఆశీర్వచనాల్లో ఆయన భక్తులందరూ కూడా ఎంతో కొంత శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలు పొందారు, ఆధ్యాత్మికంగాను అలాగే ఇట్లాగా లౌకిక జీవనంలో కూడా। అందరూ కూడా ఆ శంకరుల దగ్గరికి శృంగేరి దాకా వెళ్ళే శక్తి లేని వాళ్ళు కొంతమంది ఉంటారు, వయోభారం చేత కానీ ఇతరమైనటువంటి ఉద్యోగ సమస్యల మూలంగా కానీ। అటువంటి వాళ్ళని అనుగ్రహించడం కోసమే అప్పుడప్పుడు ఆయన ఇక్కడికి వస్తుంటారు। ఇటువంటి భక్తులు ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి కృష్ణా గుంటూరు తీరాల్లో మనల్ని అనుగ్రహించడానికి వస్తున్నారు। 4 రోజులు కూడా ఇతర వ్యాపకాలని ఆపుకొని శృంగేరి పరిపాలిత శివరామకృష్ణ క్షేత్రం సత్యనారాయణపురంలో మనకి అక్కడ బీఆర్టీసీ రోడ్డు మీద ఉంటుంది కదా, రోజు సాయంత్రం పూట వెళ్ళి దర్శనం చేసుకోండి। స్వామివారిని దర్శనం చేసుకున్నాక ఆ ఆనందం చంద్రుడిని స్వయంగా చూస్తే
వచ్చేటువంటి ఆనందం ఎట్లా ఉంటుందో అలాగే ఏదైనా వస్తువుని చూస్తే స్వయంగా చూస్తే వచ్చే ఆనందం ఎట్లా ఉంటుందో మరి అలాగా ఆ శంకరుల ఫోటో చూడడం కాదు, శంకరులనే ఆ స్వయంగా చూస్తున్నాం రేపు విధుశేఖర భారతీ తీర్థస్వామి వారిని. ఆ చూసిన వాళ్ళు పొందే ఆనందం వేరు. ఆ తర్వాత మన జీవనశైలిలో వచ్చే మార్పు వేరు, మనకి కలిగే మంచి శుభపరిణామాలు వేరు, చక్కగా ఉంటాయి. కాబట్టి అందరూ కూడా కార్తీకంలో ఈ శంకరుల్ని దర్శించి 4 రోజులు కూడా వెళ్ళి స్వామివారి యొక్క అర్చన పూర్తయిన తర్వాత వారు తీర్థప్రసాదాలు ఇస్తారు స్వామివారి స్వయంగా. ఆ తీర్థప్రసాదాలను స్వీకరించి మీరందరూ కూడా గొప్ప అనుభూతిని పొందుతారు ప్రత్యక్షంగా. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఈనాటి మరి గోచార ఫలితాల్లోకి వెళ్దాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఇవాళ అన్ని పనులు కూడా సకాలంలో పూర్తవుతూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇవాళ విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలకు సంబంధించి చాలా చక్కనైనటువంటి శుభవాక్యాలు వినే అవకాశం వస్తుంది, శుభపరిణామాలు చూసే అవకాశం వస్తుంది. అలాగే ప్రతి విషయాన్ని కూడా మీరు చాలా విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తాయి. భరణి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. అలాగే కృత్తిక 1వ పాదం వాళ్ళు చాలా విజయ పరంపరతో ముందుకు వెళ్తూ సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. తర్వాత వృషభ రాశి. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఎన్నో కార్యక్రమాలకు సంబంధించి శ్రీకారం చుట్టడానికి ప్రయత్నం చేస్తారు, చాలా విజయాలు సాధిస్తారు. ప్రతి పనిలోనూ కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు పొందుతారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు అందుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళి చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ప్రతి అంశాన్ని కూడా చాలా చక్కగా నడుపుకుంటారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు తీసుకుంటారు. అన్ని అంశాలని కూడా మీరు సుఖశాంతులతో అనుభవిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా వేగంగా నడుస్తాయి. రోహిణి నక్షత్రం వాళ్ళు కొత్త కొత్త ప్రణాళికలు చేస్తారు. మీ ప్రణాళికలకి మంచి సలహాలు, సూచనలు ఉంటాయి. మృగశిర 1, 2 పాదాల వాళ్ళు ఎంతో లాభదాయకమైన జీవితాన్ని గడిపే అవకాశం కనబడుతూ ఉంది. మిథున రాశి. ప్రతి పనిలోనూ కూడా మీకు ఈ రోజున ఆటంకాలు వస్తూ ఉంటాయి, సరి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ప్రధానంగా ఇవాళ రేపు ప్రయాణ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణం చేసేటప్పుడు ఏదైనా వస్తువులు మర్చిపోతున్నామా, జాగ్రత్తగా ఉంచుకుంటున్నామా లేదా, చూసుకుంటున్నామా లేదా అనేటువంటి విధానంలో ముందుకు వెళ్ళాలి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. ఆరోగ్య విషయంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. మీ పనులు మాత్రమే మీరు చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. అన్ని అంశాలని కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అన్ని కార్యక్రమాలని కూడా చాలా సానుకూలంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాలు తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం. తర్వాత ఈ మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి సమస్యాత్మకమైన పనులు చాలా నడుస్తూ ఉంటాయి. వాటిని సరి చేసుకునే ప్రయత్నంలో కొంచెం ఇబ్బంది పడతారు. అలాగే మీ యొక్క ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి కొన్ని సమస్యలు వెంటబడే అవకాశం ఉంది. వాటిని సరి చేసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి. అలాగే తర్వాత మీ యొక్క ఏదైతే విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా గోప్యంగా ఉంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళు కుటుంబ వ్యవహారాలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచన చేస్తూ ఉన్నాం. కర్కాటక రాశి. ఆటంకాలు చాలా వస్తూ ఉంటాయి. తెలివిగా ఉంటారు, ఏ పని ఎట్లా చేయాల్సి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఉన్నప్పటికీ కూడా ఆటంకాలు వస్తూ ఉంటాయి. సమస్యలు బాగా వస్తూ ఉంటాయి. వాటిని సరి చేసుకోవడానికి మీ మనసు బాగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇవాళ ఏ పని మొదలెట్టినా కానీ కొంచెం చికాకును సృష్టించడం, ఆ చికాకును సరి చేసుకునే ప్రయత్నాలు మీరు ఎక్కువగా కృషి చేయడం అనేది జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రతి విషయం కూడా చాలా సానుకూలతగా ప్రయత్నం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళాలి అనేది కొంచెం గుర్తుంచుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా ఎక్కువగా చూస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పేసి చూస్తున్నాం. ఆ తర్వాత మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేది
కొంచెం ప్రత్యేకమైన సూచన. కారణం అంటే ఇక్కడ వ్యయంలో ఉన్నటువంటి గ్రహాలు లేకపోయినప్పటికీ కూడా లాభంలో గురుచంద్రులు ఉన్నప్పటికీ కూడా జన్మ కుజుడు అష్టమశని మీ పనులు మీరు స్వయంగా చూసుకోకుండా ఎవరి మీద ఆధారపడితే ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది, గమనించుకోవాలని చెప్పి ఆశిస్తున్నాం. తర్వాత పునరుసు 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి అన్ని విషయాల్లోనూ కూడా అన్నీ సమకూరుతున్నప్పటికీ కూడా మీరు ఏమరపాటుతనంతో మిస్ అయ్యే లక్షణాలు బాగా కనబడుతున్నాయి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అంశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి సింహరాశి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మీరు ఎటువంటి సలహాలు వచ్చినప్పటికీ కూడా వాటిని వెంటనే ఇమీడియట్గా అమలు చేసుకోవద్దు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీ బుద్ధి కుశలత బాగుంటుంది, మీ ఆలోచన తీరు బాగుంటుంది. కానీ ప్రతిదీ కూడా ఆలోచించి తీసి చేసేటువంటి లక్షణాలు కనుక పెంచుకుంటే మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మఘ నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రతి పనిని కూడా స్వయంగా చూసుకుంటూ ఉండమని చెప్పి సూచిస్తున్నాం. పుబ్బా నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. కన్యారాశి. చాలా చక్కనైనటువంటి రోజు, మంచి మానసిక పరిపక్వతతో ముందుకు వెళ్ళే రోజు. బాగా తెలివితేటలు ప్రదర్శిస్తారు, చాలా లాభాలు ఉంటాయి. తృతీయంలోకి రవి ప్రవేశించాడు. ఇంకా రాబోయే రోజుల్లో మీకు ఇంకా సానుకూలత పెరుగుతుంది. లాభ కుజుడు, తృతీయ రవి, చతుర్థ శుక్రుడు, భాగ్య గురువు, షష్ఠ శని మీకు అన్ని రకాలుగా సమస్యలు తీరిపోయే రోజుల దగ్గరికి వచ్చినాయి. ప్రోగ్రెస్ బాగుంటుంది. ఇంకా అభివృద్ధి వైపు ప్రయాణం చేసే అవకాశం ఉంది. నిలకడగా స్థిరంగా మీరు ఏదైనా మంచి ప్రణాళికలు చేస్తే మీరు ఏ విధమైనటువంటి మానసికంగా ఇగో పెట్టుకోకుండా కొన్ని ప్రయత్నాలు కనుక చేస్తే కొంచెం ఒక స్టెప్ కింద దిగైనా సరే సెటిల్ చేసేసుకుందాం అనే ధోరణిలో కొన్ని వెళ్తే కొన్ని వ్యవహారాలు పూర్తవుతాయి, కొన్ని లాభాలు చేకూరుతాయి, కొన్ని అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేసే అవకాశాలు వస్తాయి. ఇటువంటి గ్రహచారం మీకు మళ్ళీ కనుచూపు మేరలో దగ్గరలో లేదని చెప్పాలి. ఇటువంటి అవకాశాన్ని మిస్ చేసుకోవడం ఒక లాటరీ వచ్చిన లాటరీ టికెట్ని చింపుకున్నట్టే లెక్క. కాబట్టి కన్యారాశి వాళ్ళు ఇక్కడి నుంచి రాబోయే నెల రోజులు మీ సమస్యల యొక్క పరిష్కారం కోసం కానీ, మీరు భవిష్యత్తులో చేయబోయేటువంటి కార్యక్రమాలకు సంబంధించి ప్రణాళికలు చేయడం కానీ ఇప్పుడు ఈ నెల రోజులని కనుక వాడుకుంటే సహకారం చెయ్యని వాళ్ళు కూడా సహకారం చేస్తారు. రాదు అనుకునే చోట నుంచి కూడా మీకు సహకారం లభిస్తూ ఉంటుంది. చాలా గొప్పదైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఇవాళ రోజున ఉత్తర 2, 3, 4 పదాల వాళ్ళకి చాలా ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. హస్త నక్షత్రం వాళ్ళు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో చాలా ఆనందంగా ముందుకు వెళ్తారు. చిత్త 1, 2 పదాల వాళ్ళకి అన్ని రకాల సమస్యలు తీరిపోయేటువంటి ప్రయత్నాలకి శ్రీకారం పడుతుంది. తర్వాత తులారాశి. సమస్యలు దూరం అవుతాయి. లాభదాయకమైన కాలం కాదు కానీ సమస్యలు లేనటువంటి కాలం నడిచేందుకు దగ్గర వచ్చింది. అన్ని కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి జీవనం సాగించే అవకాశం ఉంది. చిత్త 3, 4 పదాల వాళ్ళకి సాధారణ జీవితం నడుస్తుంది. స్వాతి విశాఖ వాళ్ళకి ఆర్థిక లావాదేవీలో చికాకులు ఉన్నా వాటిని సరిచేసుకుని ముందుకు వెళ్తారు. వృశ్చిక రాశి. ప్రస్తుతం జన్మంలోకి రవి ప్రవేశించారు. ఇక్కడ కొద్ది కాలం పాటు రవితో పాటు బుధుడు చేరిన కారణంగా పాత ఆరోగ్య సమస్యలు కొంచెం తిరగబెట్టే అవకాశం వస్తుంది. కారణం అంటే మీరు ఏమరపాటుతనంగా ఉంటూ ఉంటారు, ఆరోగ్యం మీద దృష్టి పెట్టకుండా ఉంటారు. మరి కుటుంబ వ్యవహారాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉంటే వాటిని కూడా పట్టించుకోరు. చేతిలో డబ్బులు ఉండి అప్పులు తీరుతామని ఛాన్స్ రాదు. ఇంట్లోకి డబ్బులు సరుకులు తీసుకురావాలంటే చేతిలో డబ్బులు లిస్టు ఉండి కూడా తీసుకెళ్ళలేరు. ఇలాంటి ఏమరపాటుతనం ప్రదర్శించే లక్షణాలు వస్తూ ఉంటాయి. చాలా బుద్ధి కుశలత కోసం ప్రత్యేకంగా ప్రయత్నం చేసుకోవాలి. మీ ప్రాకృత ధర్మంగా ఉద్యోగ వ్యాపార కుటుంబ విషయాలు మినహా కొత్త వ్యవహారం ఏం పెట్టుకోవద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. విశాఖ 4వ పాదం వాళ్ళకి మాత్రం గురుబలం భావన కారణంగా కొంత సమస్యలు దూరంగా ఉండే అవకాశం ఉంది. మిగతా 2 నక్షత్రాల వాళ్ళు అంటే అనురాధ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఆరోగ్య విషయం మీద, ఆర్థిక విషయాల మీద, రుణ విషయాల మీద, కుటుంబ విషయాల మీద ప్రత్యేకమైన శ్రద్ధని కనబరచాలని చెప్పి సూచిస్తున్నాం. ధనురాశి. వ్యయంలో రవి బుధులు ఉన్నారు. కొన్నాళ్ళ పాటు కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయండి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగ చేసుకోవద్దు. ఇవాళ ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా కొంచెం చికాకులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రత్యేకంగా
కొత్త వ్యవహారాల తలదూర్చొద్దని చెప్పి సూచన చేస్తున్నాం. తర్వాత మకర రాశి. లాభంలోకి రవి బుధులు వచ్చారు. శుక్రుడు వ్యయంలో ఉన్నప్పటికీ కూడా మీకు కొన్ని పనులు బాగా వేగంగా నడిచే అవకాశం ఉంది. ఇప్పుడు వేగంగా మీరు అన్ని ప్రయత్నాలు చేసుకుంటూ ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక లావాదేవీలు చూసుకోవడం మంచిది. రుణ విషయాలు, కుటుంబ విషయాల్లో గొడవలు, అలాగే ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త మాత్రం అవసరం. ధనిష్ట 1-2 పాదాల వాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఇవాళ అంతా బాగానే ఉంటుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళు కూడా సర్వసాధారణంగా మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్తారు. కుంభరాశి. సర్వసాధారణంగా అనుకూల స్థితి పెరుగుతోంది కుంభరాశి వాళ్ళకి. జన్మశని ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క సంచార అనుకూల ప్రభావం చేత మంచి ఫలితాలు ఉన్నాయి. రాబోయే 15 రోజులని మీరు సద్వినియోగం చేసుకుని ఎక్కడ లోటు పడకుండా, ఎవరితోనూ ఎక్కువగా మీరు మాట పడకుండా కాలక్షేపం చేయడానికి వీలుగా ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయాలి. ప్రతి విషయాన్ని కూడా సూక్ష్మంగా పరిశీలించుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి వాళ్ళకి చాలా అనుకూలమైన స్థితి నడుస్తోంది. మీనరాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ప్రతి విషయాన్ని సునిశ్చితంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తారు. ప్రతి వ్యవహారంలో కూడా లాభాలు అందుకుంటారు. మంచి జీవితం గడుపుతూ ముందుకు వెళ్తూ సుఖంగా శాంతంగా కాలక్షేపం చేస్తూ లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ చక్కటి ఫలితాలు తీసుకుని ముందుకు వెళ్ళి ఆనందంగా కాలక్షేపం చేస్తారు. పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు వస్తాయి, సరి చేసుకుంటారు. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళి మంచి జీవనం చేసే అవకాశం ఉంది. రేవతి నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కనైన ఫలితాంశాలు వచ్చి చాలా సుఖంగా శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళి ఆనందంగా విజయాన్ని సాధించే అవకాశం కనబడుతోంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం